హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాండి. మీరందరూ బాగుండాలని మనసుతో కోరుకుంటున్నాను. ఇది చూడండి, వేరుశనగపప్పు పచ్చడి చేస్తున్నాను. మామూలుగా వేరుశనగపప్పు చట్నీ చేస్తారు కదా, అలా కాకుండా మేము పచ్చడి చేసుకుంటాము. అన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారా, వేరుశనగపప్పు పచ్చడి మేము ఎలా చేస్తామో చూపిస్తాము. వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, నూనె, ఎర్రగడ్డలు. ఇప్పుడు పప్పు దినుసులు వేస్తాను, నూనె పోస్తాను. చూసారు, ఎండుమిరపకాయలు వేపుకుంటాము. ఎండుమిరపకాయలు వేపుకుంటాము. ఇప్పుడు సెగెక్కితే చూసారా, ఇదిగో నూనె వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే పప్పు చేదు వస్తుంది. చిటికెడు అంత మెంతులు సరే వేసి ఇవ్వండి, వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, మేము ఎక్కువ పచ్చడికి దంచుకుంటాము. మాకు మిక్సీ వేస్తే నచ్చదు, నాకు నచ్చదు అసలు. చూసారు కదా, ఇదిగో పప్పులు వేగాయి కదా, ఎండుమిరపకాయలు వేగాయి కదా, ఇవి కూడా పప్పులు వేపుకుంటాము. ఇట్లా వేపుకొని మిక్సీకి వేస్తాను. కొంచెం బరగ్గా వేస్తాను అనమాట మిక్సీకి, మరీ పొడి పొడిగా వేయను. తర్వాత మళ్ళీ దంచుకుంటాను, ఎందుకంటే అంతకుముందు అయితే బాగా దంచుకునేదాన్ని, ఇప్పుడు దంచలేకున్నాను. అందుకని కొంచెం బరగ్గా మిక్సీకి వేసుకొని తర్వాత దంచుతాను. చూసారు కదా అండి, ఇప్పుడు దంచేస్తాను. కరెంటు పోయింది అందుకని దంచేస్తున్నాను. చూసారా, ఇట్లా మెత్తగా దంచేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, మెత్తగా దంచేసాను. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటాము. ఇదండి, కొంచెం చింతపండు వేసాను. ఇప్పుడు ఇది కూడా మెత్తగా దంచుకునేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, ఉప్పు వేసాను. ఇప్పుడు దంచేస్తాము. బాగా మెత్తగా అయిపోయింది, దంచేస్తాను. ఇప్పుడు మెత్తగా దంచేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు దంచుకుంటా. ఎర్రగడ్డలు ఏమైనా పచ్చడి రోట్లో దంచితేనే టేస్ట్ ఉంటుంది. మిక్సీకి వేసుకుంటే బాగుండదండి, నాకు అస్సలు నచ్చదు మిక్సీకి వేస్తే. అందుకని ఓపికగా దంచుకుంటాను తినాలనుకున్నప్పుడు. పచ్చడి ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇట్లా దంచుకుంటాను నేను. చూసారు కదా, ఇంకా తప్పదు అనుకున్న చట్నీలు అయితే మిక్సీకి వేస్తాను. ఇట్లా అన్నం లేక మాత్రం దంచుకుంటాను, అప్పుడే బాగుంటుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. మామూలు చట్నీలు తింటాం ఎక్కువ, కానీ పచ్చళ్ళు తక్కువ తింటారు. చూసారా, దంచేస్తాను. చూసారా, ఇదిగో ఇవి దీనిలో వేసి కలిపేసుకుంటాము. అంతేను, నేను తిరగమాత వేయనండి. ఇంకా మేము ఎక్కువ చాలా వరకు ఊరగాయ పచ్చడిలాగా చేయము, మామూలు దంచుకున్న పచ్చడిలాగా చేసుకుంటాము. కొంతమంది పచ్చడి చేశాక మళ్ళీ పోపు పెట్టుకుంటుంటారు, తిరగమాత పెడతారు. నేను పెట్టనండి, మేము ఇలాగే తినేస్తాం. గోంగూర పచ్చడి అయినా సరే, ఇవి ఇంకెప్పుడో అవసరాన్ని బట్టి ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్న రోజు మా అన్న పచ్చళ్ళు మాత్రమే మేము దంచుకొని మళ్ళీ తిరగమాత పెడతాం, కానీ ఇంట్లో మాత్రం మేము ఇలాగే పెట్టుకుంటాము. చూసారు కదా, ఇలాగా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, తెల్లగడ్డలు మర్చిపోయాను. ఇప్పుడు అవి వేసి దంచుతున్నాను. ఇందాక వేయాలి, మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మెత్తగా దంచి కలిపేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇంతేను టమాటా పచ్చడి మేము ఇలా చేసుకుంటాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఎర్రగడ్డలు, తెల్లగడ్డ అన్నీ దంచాం కదా. కొంచెం ఉప్పు చూస్తాను. చూసారా, సరిపోయిందండి. చూడండి ఎంత బాగుందంటే, ఇది కానీ అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా, మీరు కూడా ఎవరన్నా ఇలా చేసుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి. చూడండి, ఎర్రగడ్డ అన్ని దంచుకుంటేనే బాగుంటుంది ఎప్పుడైనా పచ్చడి, మిక్సీ కంటే కూడా. చూసారు కదా, ఉంటానండి. చాలా కమ్మగా టేస్ట్ బాగుంది.